నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. నాకు సోషల్ మీడియాలో కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కనిపించాయండి. ముఖ్యంగా పుట్టుమచ్చలు. పుట్టుమచ్చల శాస్త్రం ఉందా? అసలు పుట్టుమచ్చలు మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఆహ్, అంటే లేడీస్‌కి ఈ పార్ట్స్‌లో ఉంటే పుట్టుమచ్చలు ఏదో అవుతారని, మగవాళ్ళకి ఇక్కడ ఉంటే పుట్టుమచ్చలు అభివృద్ధిలోకొస్తారని చాలా పోస్టర్స్ చూస్తున్నాను ఈ మధ్య. సో, దీనికి సంబంధించి అసలు నిజంగా పుట్టుమచ్చ శాస్త్రం అనేది ఉందా? డీటెయిల్‌గా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ మెంటర్ ఇంగువ కర్ణమ్మ గారు. నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, హ్మ్. సోషల్ మీడియాలో నేను ఈ మధ్య హ్మ్. అమ్మాయిలకి పుట్టుమచ్చలు ఇక్కడుంటే ఈ లాభాలు, అబ్బాయిలకి పుట్టుమచ్చలు ఇక్కడుంటే ఈ లాభాలు. నిజంగా ఈ పుట్టుమచ్చ శాస్త్రం ఉందా? అసలు ఏంటిది? పుట్టుమచ్చల శాస్త్రము అంటూ ప్రత్యేకించి ఏమీ లేదు నాకు తెలిసి. కానీ పంచాంగము ప్రతి సంవత్సరం మనకి పంచాంగం వస్తుంది కదా అవును. ఉగాదికి. హ్మ్. ఎవ్రీ ఇయర్ గోచారము ఇవన్నీ గోచార ఫలాలు ఇవన్నీ రాస్తారు ఆ పంచాంగంలో. అవును. ముహూర్తాలు, మంచి రోజులు, చెడు రోజులు, మంచి సమయం, దుర్ముహూర్తం, వజ్యం, రావుకాలం ఇవన్నీ ఉంటాయి అందులో. హ్మ్. ఈ పంచాంగంలో అన్నీ అయిపోయిన తర్వాత పంచాంగంలో చివరికి 4-5 పేజీలు మిగిలిపోతాయి. అంటే ఆ పంచాంగం పుస్తకానికి కనీసం 80 పేజీలు, 100 పేజీలు ఏవో లెక్క ఉంటుంది. ఆ 2-3 పేజీలు నింపడం కోసం ఏం చేస్తారంటే ఈ పంచాంగకర్తలు మళ్ళీ శాస్త్రము, హ్మ్. తర్వాత శకునాలు, హ్మ్. అలాగే పుట్టుమచ్చల ఫలితాలు హుహు. అని ఇలా ఆ 2-3 పేజీలు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కంప్లీట్ చేసేసి ఆఖరి పేజీలో మా దగ్గర ఈ యంత్రము లభించును, మమ్మల్ని కష్టాల్లో ఉన్న వాళ్ళు సంప్రదించవచ్చు, లేదా మీకు కోటీశ్వర్లు అవ్వాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు, మీకు జ్యోతిష్యం కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు ఇత్యాది అడ్వర్టైజ్మెంట్లు లాస్ట్ పేజీలో వేస్తారు. అవును. ఆ రకంగా పంచాంగం పుస్తకము మనకి మార్కెట్లో లభిస్తుంది ఎవ్రీ ఇయర్. అటువంటివి నా చిన్నతనం నుంచి చూసి చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో ఆ పంచాంగంలో అవి చదివి, ఆహా, ఆడవాళ్ళకి పుట్టుమచ్చలు ఎడమ వైపున ఉండాలా, హ్మ్. మగవాళ్ళకి కుడి వైపున ఉండాలా, హ్మ్. ఉంటే ఈ ప్లేసుల్లో ఈ మచ్చలు ఉంటే ఎలాంటి మంచి జరుగుతుందా, ఇది ఈ ప్లేసుల్లో ఈ మచ్చలు ఉంటే ఇలా చెడు జరుగుతుందా అని చూసి అది నిజమేమో అని వెంటనే వెళ్ళిపోయి బాత్రూంలోకి వెళ్ళిపోయి మొత్తం చెకింగ్ చేసుకోవడం. ఇటువైపు ఏ మచ్చలు ఉన్నాయి, మనకు ఉన్నాయా, అవి రైట్లో ఉన్నాయా, లెఫ్ట్లో కదా ఉండాలి ఆడపిల్లకి, లెఫ్ట్లో ఉన్నాయా లేవా అని. అది పసితనంలో అజ్ఞానంతో అమాయకత్వంతో చేసినటువంటి పని. కానీ ఈ రోజున తొండ ముదిరి ఊసరు వెళ్ళయింది అన్నట్టు అందరూ ప్రతిదాన్ని ఒక పెద్ద అంశం కింద తీసుకొని దాన్ని మీదే దృష్టి కేంద్రీకరించి దాన్ని అన్వేషించడం మొదలు పెడుతున్నారు. రంధ్రాన్వేషణ ఏముంది ఏం లేదు అని. ఇది చాలక చాలామంది పెట్టుమచ్చలు పెట్టుకుంటున్నారు. మీది పెట్టుమచ్చ అంటే తెలుసా? టాటూస్. అవి ఒళ్ళంతా ఆఖరికి పెచ్చకి గుండు కొట్టేసుకొని మనుషులకి జుత్తు కదా అందము ఆడపిల్లలకి మగపిల్లలకి. అది ఓ వైపు తీసేయడం, లేదా వెనకాల తీసేయడం, లేదా ముందు తీసేయడం, లేదా మగపిల్లలు ఆడపిల్లలాగా కొప్పెట్టుకోవడము, రబ్బర్ బ్యాండ్లు పెట్టుకోవడము, ఇలాంటివన్నీ చేసి ఆ మిగతా ఖాళీ గుండు భాగంలో బొమ్మలు వేసుకోవడం. గుర్రాలు, ఒంటెలు, పిల్లులు, కుక్కలు, నక్కలు, చేపలు, బల్లులు, మొసళ్ళు, ఈ జంతువులన్నీ పాపము ఈ రకంగా అందరికీ తెలుస్తున్నాయి. లేకపోతే జంతువులు మనం జూకి వెళ్ళి చూడాలి కదా. ఇవన్నీ అక్కర్లా. ఈ మొబైల్ జూ ఇలా టాటూలు వేసుకునే వాళ్ళని చూస్తే మొబైల్ జూ నుంచి పారిపోయి వచ్చాడు అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు రోడ్డు మీద. అవి మనందరికీ చూపించడం కోసము ఇంత బట్టలు కట్టుకు తిరుగుతారు చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు. ఏమండి, నేను ఒక ఆవిడ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంది అనుకున్నా. వీపంతా ఖాళీగా ఉంది, పైన తాడుంది, కింద తాడుంది, మధ్యలో అంతా బ్లాంక్ అనమాట బోర్డు వీపు. ఆ వీపు నిండా బొమ్మలు, ఒక ఫారెస్ట్. ఆ ఫారెస్ట్లో పులులు, నక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి బొమ్మలు ఉన్నాయి. ఇదేం పోయాక వీళ్ళకి అడవి అంటే ఇష్టమేమో, ఇష్టమైతే అడవి పోవాలి, అడవి బొమ్మ వేసుకుందేంటి అనుకున్నాను. తర్వాత
అది ఎందుకులే మనం అడిగితే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని చాలాసేపు చూసినా కూడా ఫీల్ అవుతారు కదా అని అలా దొంగ చూపులు చూస్తూ చూసా. మొత్తానికి అది బొమ్మ అండి. ఏమిటి అంటే టాటూ. ఈ రకంగా శరీరంలో వీలైనంత ఎక్కువ భాగము ఈ బొమ్మలు వేసుకోవడము, పెట్టు మచ్చలు అంటే ఇవి. వీటిని వేసుకోవడం చాలక అందరికీ ప్రదర్శన ఇవ్వడము. తెలియాలి కదా ఎలా వేసుకుంటారు. ఆఖరికి అనకూడదు కానీ లోన్ ఎక్కువ బ్లౌజులు కుట్టించుకొని ఫ్రంట్ సైడ్ కూడా బొమ్మలు వేస్తూ తిరుగుతున్నారు. ఇవన్నీ చాలక మొహం మీద ఇక్కడ 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 ఒకటేంట్లే చెప్పకూడదు, ఖాళీ ఉన్న ప్రదేశాలు అన్నింటిలోనూ బొమ్మలు వేసుకొని తిరుగుతున్నారు. మరి ఆ వేసే వాళ్ళ చేత ఎలా వేయించుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. ఇదో వ్యాపారం అయిపోయింది. సరే, పెట్టు మచ్చల దగ్గరికి తర్వాత వెళ్దాం. ఇది ఆ సబ్జెక్టు. ఇంకా పుట్టు మచ్చలు, పుట్టుకతోటి ఏవైతే శరీరం మీద మచ్చలు వస్తాయో వాటిని పుట్టు మచ్చలు అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ మచ్చలు ఎందుకు వస్తాయి అంటే శరీరం లోపల హార్మోనల్ డెఫిషియన్సీస్ కొన్ని బై బర్త్ ఉంటాయి. అలాగే కొన్ని బిడ్డ ఎదుగుతూ ఉంటే బిడ్డతో పాటు ఆ బ్యాలెన్సులు పెరగడము లేదా తగ్గిపోవడము కూడా జరుగుతుంది, నార్మల్ అయిపోవడం కూడా జరుగుతుంది. సో వీటి వల్ల శరీరం మీద ఎర్రగా కానీ నల్లగా కానీ మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే సురిపిడికాయలు అంటారు. అంటే కొన్ని ప్లేసుల్లో ఇలా చిన్న పులిపిరి అలాంటివి వస్తూ ఉంటాయి. అవి జనరల్గా మెడ మీద ఇంకా మొహం మీద ఎక్కడి ఏమో వస్తూ ఉంటాయి. అవి మరీ పెద్ద సైజులో ఉంటే వెళ్ళి డాక్టర్లను సంప్రదించి వైద్యం చేయించి అవి రిమూవ్ చేయిస్తూ ఉంటారు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా. ఎందుకంటే ఇద్దరికీ శరీరం ఉంటుంది కదా, శరీరం ఉన్న ప్రతి శరీరానికి అవి వస్తాయి. ఓకే, సరే, ఇది ఒక పెద్ద డిఫెక్ట్ లేదా దానివల్ల పెద్ద ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదండి నాకు తెలిసి. దానివల్ల మంచి ఎఫెక్ట్ ఉంటుంది. అదేంటమ్మా అసలు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన ఎన్టీ రామారావు గారికి కుడి భుజం మీద పెద్ద మచ్చ ఉండటం వల్లే ఆయన సినిమా స్టార్ అయ్యారు, ఆ తర్వాత సీఎం అయ్యారు, కంటిన్యూ సీఎం అయ్యారు అని చెప్పి కూడా అంటారు. మరి ఆ శాస్త్రం అక్కడ ఎలా పనిచేస్తుంది? అది ఆయన సెంటిమెంట్ అయ్యి ఉండొచ్చు, లేదా వారి అభిమానుల సెంటిమెంట్ కూడా అయ్యి ఉండొచ్చు, కానీ అది వాస్తవం కాదండి. అది వాస్తవం కాదు. ఇప్పుడు అదే వాస్తవం అయితే ఈ పెట్టు మచ్చలు గళ్ళు అందరూ వెళ్ళిపోయి పెద్ద పెద్ద మచ్చలు ఆయనకంటే డబుల్ సైజ్ మచ్చలు పెట్టించుకుంటారు. అది పుట్టు మచ్చ కావాలి కదా, పెట్టు మచ్చ కాదు కదా. పెచ్చ పీక్స్కి వెళ్ళిన వాళ్ళు కత్తితో కోయించుకుంటారు కూడా, కోయించుకుని మచ్చ వచ్చేలా చేసుకుంటారు. ఇప్పుడు గాయమైతే మాసిపోదు, మచ్చగా ఉంటే మిగిలి ఉంటుంది కదా, అలా మచ్చలు పెట్టుకుంటారు. ఏముంది, పెచ్చకి హద్దు ఆపు ఉండదు కదా. అలాంటి ఆలోచనలు చేయడము పొరపాటు అంటాను నేను. ఎందుకంటే ఇవన్నీ కూడా శరీరంలో మానవుడికి పుట్టుక చేత వచ్చేటువంటి కొన్ని అవలక్షణాలు, అంతేగాని సులక్షణాలు మాత్రము కాదు. ఇక్కడ మచ్చ వస్తే నవ్వితే సొట్టబడితే ఆ మచ్చ ఉన్న చోట చాలా అందంగా ఉంటుందండి మా అమ్మాయి అని చెప్తారు కొంతమంది. మరి అది ఏంటంటే వాళ్ళకి అది ఒక ఆనందం అంతే, పుట్టుక చేత ఉంది కాబట్టి. కానీ పుట్టుమచ్చల శాస్త్రాలు, పుట్టుమచ్చల వల్ల శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఇవన్నీ నాన్సెన్స్, అవన్నీ కరెక్ట్ కాదు. అలా ఎవరైనా చెప్తే చెవిలో పెద్ద తామర తోట వేస్తున్నారు అనే అర్థము. అంటే వీళ్ళకి మాట్లాడడానికి ఏమీ లేక ఏదో ఒక వింత విషయాన్ని, కొత్త విషయాన్ని అందరికీ చెప్తున్నట్టుగా చెప్పాలి అనేటువంటిది. నా చిన్నప్పుడు చాలా విన్నాను నేను. ఆడవాళ్ళకి ఎడమ తొడ మీద కనుక పెద్ద పుట్టుమచ్చ కందిబద్దంత పుట్టుమచ్చ కనుక ఉంటే ఆవిడకి కామం విపరీతంగా ఉంటుంది, ఒకరికి మించిన మగవాళ్ళతోటి ఆవిడ స్వేచ్ఛగా విహరిస్తుంది, ఇలా అని ఆ పుస్తకాల్లో రాసేవారు. ఇది పంచాంగం. మరి అది నిజమా? అలా చాలామందికి ఉంటుంది. వాళ్ళందరూ ఇంకా రాంగ్ రూట్లో వెళ్తున్నారు అనుకోవాలా? ఎంత తప్పండి అది. సో ఇట్లాంటివన్నీ నమ్మకూడదండి, నమ్మకూడదు. ఏంటంటే నమ్మేవాడికి శాస్త్రమే లేదంటారా? అజ్ఞానంతో కొందరు కొన్నిటిని
నీకు ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే నువ్వు తెల్లారేసరికి కోటీశ్వరరాలు అయిపోతావు అంటాడు. ఎలా అయిపోతుందండి? జన్మంతా కష్టపడినా ఒక కోటి రూపాయలు సంపాదించడం ఎంత కష్టము. నిజాయితీగా సంపాదించాలంటే కష్టం కదా. ఒక వ్యక్తి ఉద్యోగం చేసి వాటి రిటైర్మెంట్ నాటికి వాడి బెనిఫిట్స్ ఎంత వస్తాయి? అన్ని కటింగ్లు పోను, అన్నీ పోను, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు పోనీ కోటి రూపాయలు వస్తాయి అనుకుందాం. అలా వాడు జీవితకాలం అంతా ఉద్యోగం చేసి జీతం తీసుకొని అవసరాలకి అప్పులు చేసి అవన్నీ పోను 1 కోటి రూపాయలు మిగిలితే ఓ ఇల్లు కట్టుకోవడమో ఏదో పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడమో చేస్తారు కదా. అకారణంగా ఎలా వచ్చేస్తాయండి? రాత్రి తెల్లారి లోపల నీకు ఇక్కడ మచ్చ ఉంటే కోటి వస్తుంది అంటే అప్పుడు చాలామంది బట్టలు విప్పి చూపిస్తారు, నాకు ఇక్కడ మచ్చ ఉంది, అక్కడ మచ్చ ఉంది, రాలేదంటే దా అని. ఆ మచ్చల శాస్త్రం ఉంది అని చెప్పిన ఆయనకు ఒక పెద్ద మచ్చ పెడతారు. ఓకే, అంతే మరి. ఎందుకంటే ఇలా మచ్చల పేరుతో చిచ్చు రేపటం కరెక్ట్ కాదు. అయ్యా మీరు కామ్గా ఉండండి. అనేక మంది తెలియని వాళ్ళు నిజం అనుకుని నమ్ముతారు. కొంతమంది అజ్ఞానంతో పెట్టుమచ్చలు కూడా పెట్టించుకొని ఇది కూడా వర్కౌట్ అవుతుందేమో అని ట్రై చేస్తారు. ఇది ప్రమాదము. ఏమైనప్పటికీ అవన్నీ వాస్తవం కాదండి. అలాంటి మాటలు చెప్పి నమ్మబలికి వీళ్ళు వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసమో లేకపోతే ధనార్జన కోసమో ఎన్నో చెబుతారు. అందులో ఇదొకటి. అంతేగాని మచ్చల వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఇంకా మచ్చ అసలు జీవితంలో ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, పొరపాటున కింద పడిపోయో లేదా నూనె పడి కాలో లేదా ఫైర్ యాక్సిడెంట్ అయ్యో మనకి ఆ శరీరం చర్మం కాలుతుంది, అక్కడ మచ్చ పడిపోతుంది, లేదా గాయం అవుతుంది, అక్కడ మచ్చ ఉండిపోతుంది. ఆ మచ్చను చూసుకొని చాలా కాలము ఆపరేషన్ కూడా చేయించుకున్న, వైద్యం చేయించా, ఈ మచ్చ పోలేదు, ఇలాగే ఉండిపోయింది అని బాధపడతారు. లేకపోతే నా చర్మం ఎంత బాగుండేది అని కదా. అలాంటిది పుట్టుమచ్చ ఏవో ఉంటాయి పుట్టుక చేత, దాన్ని ఒక పెద్ద పాయింట్అవుట్ చేసి దానివల్ల ఇదవుతుంది, దీనివల్ల ఇదవుతుంది. నాకు 3 మచ్చలు ఉన్నాయి, మరి నాకెవరు ఏమీ జరగట్లేదే, నేను చిన్నప్పటి నుంచి అదే మజ్జిగ అన్నం తింటూ అలాగే ఉన్నాను. 62 ఏళ్ళుగా నేను ఒకేలాగా ఉన్నాను, ఏమీ మారిపోలేదు. ఎన్టీ రామారావు గారికి కుడి వైపున ఉంటే నాకు ఎడమ వైపున అంత సైజు మచ్చ ఉంది. మరి నేను కోటీశ్వరరాలని కాదా, సీఎంని కాదా, పార్టీ పెట్టలా, లేదా ఒక 300-400 సినిమాల్లో హీరోయిన్ కాలేదు, ఏమీ కాలేదు కదా. పోనీ ఆ లెక్కకే అలా ఆలోచిస్తే అందులో కొంతైనా అవ్వాలి కదా తల్లి. అవును, మరి ఏమీ అవ్వాలా అంటే ఏంటి, ఈ మచ్చ శాస్త్రం నిజమని నమ్మాలా అనే డౌట్ వస్తుంది కదా. అందుకని మానవులకి లేనిపోని భ్రమల్లోకి తీసుకువెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. జై గురుదేవ.